సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. కొత్తగా పోలీసు అధికారులకు నిర్మించిన నివాస భవనాల సముదాయాన్ని భరోసా సెంటర్ను ప్రారంభిస్తారు. తర్వాత ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక నిధి కింద 18,070 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుడతారు. మెప్మా ఆధ్వర్యంలో 1.75 కోట్ల రూపాయలతో పెట్రోల్ బంకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అలాగే ₹1 సీఎస్ఆర్ నిధులతో 2 పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన సభ కోసం ఆఫీసర్లు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ తెలంగాణ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ అంటే. రేవతి సీఎం మధ్యాహ్నం 12:20 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2 గంటలకు ఆదిలాబాద్ లోని ఏడంట్రం చేరుకుంటారు. 2:10 కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చేరుకుంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 500 కోట్లతో ప్రారంభించనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడే శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నోచుకొని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల పరంగా కూడా ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి సంబంధించి ఒక ముఖ్య ప్రకటన చేయనున్నారని ఏజెన్సీ ప్రాంతవాసులు మొత్తానికైతే భరోసాను వ్యక్తం చేస్తున్నారు. గంపెడాశలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం గతంలో చెప్పారు. అదే మాదిరిగా ఈ రోజు సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరోగ్యపరమైన మొత్తానికైతే రిమ్స్ ఆసుపత్రి ప్రధానంగా ఉంది. రిమ్స్ ఆసుపత్రిలో వైద్య కొరత ఉంది, వేధిస్తుంది. ప్రధానంగా క్యాన్సర్, గుండె వైద్య సంబంధించిన నిపుణులు లేకపోవడం, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత కీలక ప్రకటన వస్తుందని మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాగా పిలువబడే ఆదిలాబాద్ కు గిరిజన యూనివర్సిటీ ఇస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఏదైనా కీలక ప్రకటన చేస్తారోనని మాత్రం ఇక్కడ ఆదివాసీలంతా ఎదురు చూస్తున్నారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ప్రాంతవాసులు కోరుతున్నారు. మొత్తానికైతే ఆదిలాబాద్ కూడా ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి కూడా కొంత భూసేకరణ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అవసరమైన నిధులు కూడా ఇచ్చేందుకు కూడా జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేయనున్నారని మొత్తానికైతే తెలుస్తుంది. సీఎం మొత్తానికి ఇక్కడ చేరుకుంటారు. దీనికి సంబంధించి శంకుస్థాపనలో పాల్గొంటారు. 3:45 తిరిగి హెలిప్యాడ్ నుంచి చేరుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి ఇప్పటికే 700 మంది పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇటు ఏజెన్సీ నుండి కూడా భారీగా తరలి వస్తున్నారు. మొత్తానికైతే కీలకంగా ఉన్నటువంటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనే ప్రకటన కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రామాల నుంచి ఇప్పటికే ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సర్పంచ్లో పోటీలో ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వారు ఈ సభ సక్సెస్ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీ వాహనాల ద్వారా ఆదిలాబాద్ వైపు ప్రజలు వస్తున్నట్టు పరిస్థితి ఉంది. మొత్తానికైతే సభ సక్సెస్ చేసేందుకు ఇటు ఆదివాసీలు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు, మరోపక్క ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కూడా పాటుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్.